కొత్తొక వింత పాతొక రోత. కొత్త దాని గురించి బోల్డ్ అంత ప్రచారం చేయొచ్చు. వాస్తవానికి దాంతో పనేంటి, ప్రయోజనం ఏంటి? ఇప్పుడేదో రాష్ట్ర సచివాలయంలో స్మార్ట్ కార్డులు పెట్టారు. ఏది మన దీంట్లో వెళ్ళినప్పుడు, మెట్రోకి వెళ్ళినప్పుడు ఒక అరజన గేట్లు ఉంటాయి. ఆ టికెట్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయ్యి ఆ గేటు ఓపెన్ అవుతుంది. ఇట్లాంటిది ఇక్కడ తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప విశేషం, ఇదేదో అద్భుతం అన్నటువంటిది. ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి ఎవడికో కోట్ల రూపాయలు తగలేసి ఉంటారు. ఏంటి అవసరం దాంతో? స్మార్ట్ కార్డుతో ఏమన్నా అటెండెన్స్ ఆబ్సెన్సీని ఆపుతారా? లేకపోతే బయటికి వెళ్ళడాన్ని ఆపుతారా? ఏం ఆపుతారు దాంతో? అటెండెన్స్ వెయ్యాలా? అటెండెన్స్ ఏ విధంగా? తమ్నేలు వేసినప్పుడు కన్సర్న్ పర్సన్ వచ్చి వేస్తారు. ఈ స్మార్ట్ కార్డే ఉంది, నా కార్డు నీకెత్తే ఓపెన్ అవదా? ఏముంది ఇంకా అందులో? గొప్పతనం ఏముంది? దానికి కోట్ల రూపాయలు డబ్బులు తగలేస్తే గొప్ప విశేషం కింద ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తమ్ము దాంట్లో తేడా వస్తుందని ఏది తమ్ము దానికి కూడా ఏయో దొంగ సృష్టించి చేస్తుంటే దానికి బదులుగా చివరికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టారు. తన సీట్లో కూర్చుని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అక్కడ బయటపడిపోతాము అంటే అక్కడికి వెళ్ళకుండా అయితే కుదరదనే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకించారు. జగన్ని ద్వేషించడంలో వ్యతిరేకించడం, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఉద్యోగులు వ్యతిరేకించడం అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమన్నందుకు. ఇప్పుడు ఈ కార్డు పెట్టేసి అదేదో అద్భుతం సాధించినట్టు చెప్పుకుంటాం. ఎవరికో ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకి 10 రూపాయలకి ఓ 20 రూపాయలు లాభం సంపాదించుకుని ఉంటారు. అంతమించి ప్రజలు కొరిగేదేందో ఇదేదో గొప్ప విశేషం కింద రాసే పత్రికలకే తెలియాలా?